నాలుగవ తరగతి తెలుగు పద్యాలు పద్యరత్నాలు. ఈరోజు మనం నాలుగవ తరగతి పద్యరత్నాలు పద్యాలు పాడడము, భావాన్ని నేర్చుకుందాం. మొదటి పద్యము. మొదట పద్యములోని పదాలను నేర్చుకుందాం. ధనము, ధనము కూడబెట్టి, దానంబు సేయక, తాను తినక, లెస్స దాచుగాక, తేనెటీగ కూర్చి తెరువరికీయదా, విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు పద్యాన్ని పాడదాం. ధనము కూడబెట్టి, దానంబు సేయక, తాను తినక, లెస్స దాచుగాక, తేనెటీగ గూర్చి తిరువరికీయదా, విశ్వదాభిరామ వినురవేమ. మరోసారి పాడదాం. ధనము కూడబెట్టి, దానంబు సేయక, తాను తినక, లెస్స దాచుగాక, తేనెటీగ కూర్చి తిరువరికీయదా, విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు భావం తెలుసుకుందాం. భావం: సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి లేదా తాను తినాలి. ఈ రెండు కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే చివరికి అది బాటసారుల పాలవుతోంది. రెండో పద్యాన్ని నేర్చుకుందాం. మొదట పద్యములోని పదాలను పలుకుదాం. పుత్రోత్సాహము: తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. ఇప్పుడు పద్యాన్ని పాడుదాం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందురా సుమతి. మరోసారి పాడదాం పద్యాన్ని. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందురా సుమతి. భావాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు భావం: కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలుగదు. ప్రజలందరూ తన కొడుకు గొప్పదనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మూడవ పద్యాన్ని నేర్చుకుందాం. మూడవ పద్యంలోని పదాలను మొదట పలుకుదాం. పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు, పరహితము కంటే
పరమార్థమున్నదా లలిత సుగుణజాల తెలుగుబాల. ఇప్పుడు పద్యాన్ని పాడుదాం. పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు, పరహితము కంటే పరమార్థమున్నదా లలిత సుగుణజాల తెలుగుబాల. ఇప్పుడు మరొకసారి పాడుదాం. పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు, పరహితము కంటే పరమార్థమున్నదా లలిత సుగుణజాల తెలుగుబాల. ఈ పద్యాన్ని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించారు. ఇప్పుడు భావాన్ని నేర్చుకుందాం. ఇతరుల కొరకే నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలనిస్తున్నాయి, చెట్లు పూలు పూస్తున్నాయి, ఇతరుల మంచి కంటే కోరదగినది ఇంకేమీ లేదు. 4వ పద్యాన్ని నేర్చుకుందాం. మొదట పద్యంలోని పదాలను పలుకుదాం. బలవంతుడా నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. ఇప్పుడు పద్యాన్ని పాడుదాం. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. ఇప్పుడు మరోసారి పాడదాం. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. ఇప్పుడు పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం. భావం: నేను బలవంతుణ్ణి అనే గర్వంతో ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఎంతటి బలవంతుడైనా కొన్ని సమయాల్లో తనకంటే తక్కువ బలం కలవారి చేతులలో ఓడిపోయే అవకాశం ఉంది. చీమల కంటే పాము బలమైనది కదా. అయినా చీమల గుంపు పామును కుట్టి చంపేయగలదు. 5వ పద్యాన్ని నేర్చుకుందాం. మొదట అందులోని పదాలను పలుకుదాం. మొదలు, చూచిన, కడుగొప్ప, పిదప, కురుచ, అది కొంచెము, తర్వాత, నదిక మగుచు, తనరు, దినపూర్వ, పరభాగజనితమైన, ఛాయపోలిక, కుజ్జన సజ్జనుల మైత్రి. ఇప్పుడు పద్యాన్ని పాడుదాం. మొదలు, చూచిన, కడుగొప్ప, పిదప, కురుచ, అది కొంచెము, తరువాత, నదిక మగుచు, తనరు, దినపూర్వ, పరభాగజనితమైన,
ఛాయపోలిక కుజ్జన సజ్జనుల మైత్రి. ఇప్పుడు మరొకసారి పాడుదాం. మొదలు చూచిన కడుగొప్ప పిదపకు రుచ, అది కొంచెము తరువాతనధిక మగుచు, తనరు దినపూర్వ పరభాగజనితమైన ఛాయపోలిక కుజ్జన సజ్జనుల మైత్రి. ఇప్పుడు భావం తెలుసుకుందాం. భావం: చెడ్డవారి స్నేహం ఉదయపు ఎండలో నీడలా ముందు గొప్పగా ఉండి తరువాత సన్నగిల్లుతుంది. మంచివారి స్నేహం మధ్యాహ్నపు ఎండలో నీడలా ముందు కొద్దిగా ఉండి మెల్లిగా వృద్ధి చెంది పెరుగుతుంది. ఇప్పుడు 6వ పద్యాన్ని నేర్చుకుందాం. మొదట పదాలను తెలుసుకుందాం. పద్యంలోని పదాలను తెలుసుకుందాం. ఎంత, చెలిమి, యున్న, ఎగతాళి చేయకు, సరసమంత నంత విరసమగును, మాట జారనేని మరి తీసుకోలేము, తెలిసి మెలగువయ్య, తెలిసి మెలగుమయ్య తెలుగు బిడ్డ. ఇప్పుడు పద్యాన్ని పాడదాం. ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు, సరసమంతనంత విరసమగును, మాట జారనేని మరి తీసుకోలేము, తెలిసి మెలగుమయ్య తెలుగు బిడ్డ. ఇప్పుడు పద్యాన్ని మరోసారి పాడదాం. ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు, సరసమంతనంత విరసమగును, మాట జారనేని మరి తీసుకోలేము, తెలిసి మెలగుమయ్య తెలుగు బిడ్డ. ఈ పద్యాన్ని నార్ల చిరంజీవి గారు రచించారు. ఇప్పుడు భావం తెలుసుకుందాం. భావం: ఎంత స్నేహితులైనా వారిని వేళాకోళం చేయకూడదు. ఇష్టం కాస్త అనిష్టంగా మారవచ్చు. ఒకసారి నోరు జారితే వెనక్కు తీసుకోలేము. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. పద్యాన్ని నేర్చుకుందాం. మొదట ఇందులోని పదాలను తెలుసుకుందాం. మతము, లెన్ని, యున్న, మానవత్వమొక్కటే, జాతులెన్ని యున్న నీతి యొక్కటే, పదములెన్ని యున్న పరమార్థమొక్కటే, వాస్తవము నార్లవారి మాట. ఇప్పుడు పద్యాన్ని పాడదాం. మతములెన్నియున్న మానవత్వమొక్కటే, జాతులెన్నియున్న నీతి ఒకటే, పదములెన్నియున్న పరమార్థమొక్కటే, వాస్తవం నర్లవారి మాట. ఇప్పుడు మరోసారి పాడదాం. మతములెన్నియున్న మానవత్వమొక్కటే, జాతులెన్నియున్న నీతి ఒక్కటే, పదములెన్నియున్న పరమార్థమొక్కటే, వాస్తవం నార్లవారి మాట. ఈ పద్యాన్ని నార్ల వెంకటేశ్వరరావు గారు రచించారు. ఇప్పుడు భావాన్ని తెలుసుకుందాం. భావం: ఎన్ని మతాలున్నా తోటి మానవునికి సహాయం చేయమనే
చెప్తాయి. జాతులెన్ని ఉన్నా నీతిగా బతకమనే చెప్తాయి. రచనలెన్నైనా వాటి గొప్పదైన భావం ఒక్కటే. 8వ పద్యాన్ని నేర్చుకుందాం. మొదట పద్యంలోని పదాలను తెలుసుకుందాం. పద్యంలోని పదాలను పలుకుదాం. బ్రతుకవచ్చు గాక బహుబంధనము లైన, వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన, జడుగాక పడుగాక మాట దిరుగలేరు మానధనులు. ఇప్పుడు పద్యాన్ని పాడుదాం. బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన, వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన, జడుగాక పడుగాక మాట దిరుగలేరు మానధనులు. ఇప్పుడు మరోసారి పాడుదాం. బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన, వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన, జడుగాక పడుగాక మాట దిరుగలేరు మానధనులు. ఇప్పుడు భావం తెలుసుకుందాం. భావం: మానధనులు మాట తప్పలేరు. బ్రతుకు ఉండవచ్చు, కష్టాలు రావచ్చు, పేదరికములో మునిగిపోవచ్చు, ప్రాణాలే పోవచ్చు. ఏది ఏమైనా మాట తప్పరు. దాన్ని నేర్చుకుందాం. మొదట అందులోని పదాలను పలుకుదాం. పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము, మనసు దృఢము. కులము కన్న మిగుల గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు పద్యాన్ని పాడుదాం. పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము. కులము కన్న మిగుల గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు మరొకసారి పద్యాన్ని పాడుదాం. పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము. కులము కన్న మిగుల గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. భావాన్ని తెలుసుకుందాం. భావం: దేవునికి పూజలు చేయడం కంటే సాటి మనిషికి సహాయం చేయాలన్న ఆలోచన ముఖ్యం. మాట ఇవ్వడం కంటే ఆ మాట మీద నిలబడే దృఢమైన మనసు ముఖ్యం. పుట్టిన కులం కంటే మంచి గుణాలను చూసి గౌరవించడం ముఖ్యం. పద్యాలు విన్నారు కదా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.